సార్, కొత్తగా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? నేను పార్టీలో ఏం సవాళ్ళు ఎదుర్కోలేదు. అట్లాంటి సవాళ్ళు ఇవాళ్ళు ఏమి ఉండవు. పార్టీలో బాధ్యతలు వచ్చాయి. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి ప్రయత్నం నిరంతరాయంగా చేయడం, కొత్త ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడానికి, అదేవిధంగా నూతన నాయకత్వాలను ఎక్కడికక్కడ తయారు చేసుకోవడానికి, ఆర్గనైజేషన్ నిర్మాణాన్ని పటిష్టవంతం చేయడానికి, ఇలాంటి మనువాదులతో పెడదోరలతో ఉన్నటువంటి వాళ్ళతో తిరోగమనవాదులతో ఫైట్ చేయడానికి కావాల్సినటువంటి సైద్ధాంతిక భావజాల పునాదిని పెంపొందించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో నేను ఆ ఎజెండాలో ముందుకు పోతాను తప్ప నాకు ఆంతరంగికరమైనటువంటి సమస్యలు ఏమి లేవు. ఒకవేళ ఆంతరంగికరమైనటువంటి సమస్యలు ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండాలని కూడా కోరుకుంటా. ఎందుకంటే యాజ్ ఎ కమ్యూనిస్ట్ భిన్నాభిప్రాయం లేకుండా ఏ ఒక్క విప్లవోద్యమం కూడా సక్సెస్ కాదు. ఎప్పుడు కూడా ఐక్యత, సంఘర్షణ, పోరాటం ఈ మూడు కలగలిపే ఉంటుంది. అదే విప్లవ పోరాటం. దాన్ని ఎప్పుడు కూడా ఆహ్వానిస్తాం. అట్లని చెప్పేసి ఆంతరంగ పోరాటంలో తలమునకలై ఉన్నటువంటి సమస్య లేదు. నేను స్వేచ్ఛగా మంచిగా పనిచేయడానికి, నా సహచర ఉద్యమ కామ్రేడ్స్ అందరినీ ఐక్యంగా తీసుకొని పోయి పనిచేయడానికి కావాల్సినటువంటి ప్రయత్న భాగంలోనే నా అడుగులు ముందుకు వేసుకుంటూ పోతున్నాను. ఇంకా నేర్చుకునేటువంటి దశ చాలా ఉంది కాబట్టి నేర్చుకుంటూ అడుగు చేసుకుంటూ ముందుకు పోవడానికి ఏ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకొని ముందుకు పోయి ప్రజలకు మంచి సర్వీస్ను, మంచి చైతన్యాన్ని ఇవ్వడానికి కావాల్సినటువంటి ప్రయత్నం రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే చంద్రబాబు నాయుడు, రాజకీయాలంటే పవన్ కళ్యాణ్, రాజకీయాలంటే బీజేపీ, రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భావన నుంచి రాజకీయాలంటే కమ్యూనిస్టులు కూడా చేయగలరు. చూడండి, కేరళ చూడండి, మొన్నటి వరకు బెంగాల్ చూడండి, త్రిపుర చూడండి, రేపు పొద్దున పక్కన శ్రీలంక చూడండి, ఆ వైపున నేపాల్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ ఆంధ్రదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు భవిష్యత్తులో మరింత బలపడి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ దోపిడీ శక్తులకు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులు, ఆ కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత పునరేకీకరణ ద్వారా సాధ్యమవుతుందని నమ్మినటువంటి వాడిగా దానికోసం నిరంతరాయంగా కృషి చేస్తాను.